ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్లో గురువారం పబ్లిక్ అమ్యూనిటీ సెంటర్కు సంబంధించిన భూమి పూజకు శంకుస్థాపన చేశారు. పబ్లిక్ అమ్యూనిటీ సెంటర్ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చిత్తశుద్ధితో దాడులు చేయకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మనం అమలు చేయమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది కూడా అమలు చేసి తీర్తామని సందర్భంగా మీకు తెలియజేసి ఈ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పబ్లిక్ ఇమ్యూనిటీ సెంటర్ అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆర్ఎంపీలకు ఒక జిల్లా కేంద్రంలో మీకు భవనం కావాలని మాకు దృష్టికి తీసుకొచ్చారు. ఇది దృష్టిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారే ఈ ₹1,00,00,000 మంజూరు ఇచ్చారని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. స్థలము బిల్డింగు మీ సొంతానికి కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆర్ఎంపీలు వైద్యులు మీకు అందరికీ ఉపయోగపడే విధంగా సమావేశాలు పెట్టుకొని ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా మీకు ఒక భవనం ఉండాలి. జిల్లా కేంద్రంకి వస్తే 12 మండలాలకు సంబంధించినటువంటి ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక కార్యాలయం ఉండాలంటే ఒక ఆలోచనతో మీరు 50 లక్షలు అడిగితే ₹1,00,00,000 కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన మంజూరు ఇవ్వడం జరిగిందని, అది 16వ తారీఖు 1వ నెల 2026 రోజున మరి జీవో తీసుకొచ్చి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీ పీఎంపీ అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పబ్లిక్ అమ్యూనిటీ సెంటర్ తమకు ఎంతోగానో ఉపయోగపడుతుందని కత్తి సంపత్ అన్నారు. ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మరి జిల్లా భవన మరి భూమి పూజ హెడ్‌క్వార్టర్లో చేయడం జరిగింది. చాలా సంతోషం. నాటి నుండి నేటి వరకు మరి నిరుద్యోగైనటువంటి ఆర్ఎంపీలను గ్రామీణ ప్రాంతంలో మన పేద ప్రజలకు అందుబాటులో ఉండి కష్టపడుతున్నటువంటి ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ట్రైనింగ్ ఇచ్చి మరి సర్టిఫికెట్లు ఇచ్చే క్రమంలో మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల ఆర్ఎంపీలకు అన్యాయం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కూడా మరి హామీలు ఆర్ఎంపీలకు ఇచ్చి మరి చేయకుండా మోసం చేసినటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి మరి సర్టిఫికెట్ ఇచ్చే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరి తెలంగాణలోనే మరి ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మా శాసనసభ్యులు గౌరవ గండ్ర సత్యనారాయణరావు గారు మరి ₹1,00,00,000 ఇక్కడ బిల్డింగ్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో దాడులు జరిగినప్పటికీ కూడా ఈ భూపాలపల్లి జిల్లాలో మరి దాడులు జరగకుండా ఆర్ఎంపీలను పేద ప్రజలకు వైద్యం అందే విధంగా సహకరిస్తున్నటువంటి గౌరవ మరి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అన్ని మండలాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు పాల్గొన్నారు.